కోలీవుడ్ హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలో అడుగుపెట్టి 21 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ 3 సార్లు పెళ్లి పుకార్లను ఫేస్ చేసింది. మధ్యలో ఎంగేజ్మెంట్ వరకు తన ప్రయాణం సాగింది. కొత్తగా మలయాళ పెళ్లి కొడుకు గోలెక్కువైంది. ఇంతకీ ఈ పుకార్లో నిజమెంత? త్రిష త్వరలో మలయాళం నిర్మాతతో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వారం రోజులుగా గుసగుసలు పెరిగాయి. లాస్ట్ మంత్ ఏమో తమిళ నిర్మాతతో డేటింగ్ అన్నారు. ఇప్పుడు లియో మూవీతో దండెత్తడానికి సిద్ధమైన త్రిషకి పుకార్లతో మళ్లీ పెళ్లి చేసేలా ఉన్నారు. లియో ఈ దసరాకు రాబోతోంది. త్రిష ఇందులో కీ రోల్ వేసింది. పొన్నియిన్ సెల్వం 2 భాగాలతో దూసుకువెళ్లిన త్రిష తన కెరీర్లో చాలా ఎత్తుపల్లాలను చూసింది. రానా నుంచి రిచ్ మెన్ వరకు చాలా మంది పేర్లతో తన పేరు జత చేసిన రూమర్లను ఫేస్ చేసింది. ఇప్పటికీ ఇంకా త్రిష హీరోయిన్ గా దూసుకుపోతోంది. పుకార్లకు కూడా క్యారెక్టర్ అడ్రస్ అవుతోంది. త్రిష కెరీర్ క్లోజ్ అన్నప్పుడల్లా తనకి త్వరలో పెళ్లి అన్నారు. ఈ మధ్య అలానే పుకార్లొచ్చాయి. అంతలోనే 96 హిట్తో మళ్లీ త్రిష బాక్స్ ఆఫీస్ కి నిష ఎక్కించింది. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ షురూ అన్నారు. తెలుగులో వసూళ్ల వర్షం కురిపించినప్పటి నుంచి తమిళ్ హిట్ పొన్నియిన్ సెల్వం వరకు త్రిష సెకండ్, థర్డ్ ఇన్నింగ్స్ అంటూ కెరీర్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆ మధ్య తను ఎంగేజ్మెంట్ వరకు ప్రయాణం చేసి తర్వాత అక్కడ బ్రేకప్ తో మళ్లీ సినిమాలతోనే బిజీ అయింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు పెళ్లంటూ మళ్లీ పెళ్లిగోల షురూ చేశారు. త్రిష ఇప్పటికీ విజయ్, కమల్ హాసన్ తో జోడీ కడుతూనే త్వరలో చిరు సరసన మెరిసేందుకు రెడీ అవుతోంది. ఇలా దశాబ్దాలుగా సినీ జర్నీ చేయటం నయనతార తర్వాత త్రిషకే సాధ్యం.